విశాఖలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు సాయి మందిరాలలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. గురు పౌర్ణమి వేడుకలపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని విశాఖపట్నంలో సాయి మందిరాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి కూడా భక్తులంతా కూడా సాయిబాబా మందిరాలకు చేరుకొని ప్రత్యేకంగా అభిషేకాలు పూజలు కూడా చేస్తున్నారు. విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీలో ఉన్న ఈ సాయి మందిరం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ సాయిబాబా విగ్రహం నల్లని రూపంలో ఉంటుంది. కాలాబాబాగా ఇక్కడ విగ్రహం సాయిబాబా భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటారు. దీంతో ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా విశేషంగా ఇక్కడ బాబాను దర్శించుకుంటే గురు పౌర్ణమి రోజు కోరికలు తీరుతాయని భక్తులంతా కూడా విశ్వసిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం నాతో ఇక్కడ ఆలయ ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారు, అలాగే అర్చకులు కూడా ఉన్నారు. మరి ఈ రోజు సాయిబాబాకి సంబంధించి ఇక్కడ గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఈ ఆలయంలో విశిష్టతలేంటి, ప్రత్యేకతలేంటి అన్న దాని మీద కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఆలయంలో చాలా విశేషంగా అభిషేకాలు పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కాలా సాయి మందిరం అంటేనే ఎంతో విశిష్టమైనదిగా చెప్పబడుతుంది. ఏంటి సార్ ప్రత్యేకత? షిరిడి సాయిబాబా ధ్యాన మందిరం, విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీ అండి. నా పేరు నూకల శాసగిరిరావు, వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఇక్కడ విశేషం ఏంటంటే విశాఖ జిల్లాలో ఉన్నాయి మెయిన్ అన్ని దేవాలయాలు చాలా ఉన్నాయి, బాబా మందిరాలు. విశేషత ఏంటంటే ఇక్కడ నల్లరాతి రూపంలో ఉంటారు కాబట్టి అది ఆ రూపంలో ఇంతవరకు ఎక్కడ లేరండి. ఆ రూపంలో దర్శనం ఇక్కడ ఇస్తారు. కారణం ఏంటంటే ఆ మూర్తిని ప్రతిష్ఠ చేయడానికి కారణం ఏంటంటే ఒక దంపతులు విశాఖ జిల్లాలో ఒక దంపతులు వాళ్ళకి ఏదో ఇబ్బంది ఉండి ఇక్కడ నిద్ర చేయడం జరిగింది 3 రోజులు. బాబా గారికి వారు కళ్ళకు వచ్చి నన్ను ఈ రూపంలో పెట్టండి అని చెప్పేసి కోరిక మేరకు, భక్తుల కోరిక మేరకు, వాళ్ళ కోరిక మేరకు ఆ రూపంలో ఈ శిలని తయారు చేసి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగిందండి. అది కారణం. ఇక్కడే కాదు, ఎక్కడ కూడా ఈ రూపంలో నల్లరాతి రూపంలో ఎక్కడా లేదు. అది ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక్కసాటే ఉందండి. ఇది కారణం. అది సాయిబాబా అన్నప్రసాదం అందజేయడం జరుగుతుంది కాబట్టి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. సార్, సాయి తత్వం అంటేనే చాలా ప్రేమతత్వంగా చెప్తారు. ముఖ్యంగా సేవకి ప్రతిఫలంగా సాయిబాబా యొక్క సూక్తులు కానీ లేకపోతే ఆయన నియమావళి కానీ ఉంటుంది. ఎందుకనంటే మానవ సేవే మాధవ సేవ అనేది సాయి సూక్తుల్లో ఒక మార్గం. సో సాయిబాబా గురు పౌర్ణమి రోజు సాయిబాబాని ఒక గురువుగా భావించి ఒక గురు శక్తిగా ఆయన్ని పూజిస్తూ ఉంటారు. సో గురు పౌర్ణమి యొక్క విశిష్టత. గురువు గారు అంటేనే విద్యానం నేర్పిన గురువు. ఆయన దగ్గరనే మనం ఉపదేశం తీసుకుంటే అది మనకి విద్యగా ఉపదేశిస్తుంది. కాబట్టి గురు పౌర్ణమి సందర్భంగా గురువులందరినీ కూడా మనం పూజిస్తాం. అలాంటిది ఆ దత్తాత్రేయుని కానీ సాయిబాబా కానీ దక్షిణామూర్తి కానీ మనం పూజిస్తే ఆయురారోగ్యాలతో ఉద్యోగాలతో సుఖ సంతోషంతో ఉంటారు. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున సాయిబాబా గారికి గురువుగారిని మనం ప్రశంసించి ఆయన మనం కానీ పూజించినట్లయితే ఆ గురువుగారి అనుగ్రహం వలన ఆయురారోగ్యాలతో ధన కనక వస్తువాహాలతో విద్య ఉద్యోగాలతో సుఖంగా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ గురు పౌర్ణమిని గురువు గారిని పూజిస్తారు. కాబట్టి ఈ గురు పౌర్ణమి సందర్భంగా వాళ్ళని ధనధనకాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుతున్నాం. సాయి మందిరాలన్నీ కూడా భక్తులతో సాయిబాబాకి అభిషేకాలు చేస్తూ కూడా ఆధ్యాత్మిక వాతావరణంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు గురు పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి సాయి మందిరాల్లో విశేషంగా పూజలు అభిషేకాలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా సాయి మార్గం అంటేనే సేవా మార్గం, ప్రేమతత్వం. అందుకనే సాయిబాబాని భక్తులంతా కూడా ఒక గురువుగా ఆధ్యాత్మికవేత్తగా చూడటం అనేసి సాయిబాబాని ప్రత్యేకంగా కూడా పూజిస్తారు. ఆ సాయి తత్వాన్ని అందరూ కూడా అలవరుచుకొని సేవా మార్గాల్ని కూడా అలవరుచుకోవాలి అని చెప్పి సాయి సూక్తుల్లో ఉన్నాయి. కాబట్టి గురు పౌర్ణమి రోజు ఖచ్చితంగా సాయి మందిరాల్లో ప్రత్యేకంగా సాయిబాబాని విశేషంగా పూజలు అవి కూడా చేసి అభిషేకాలతో వాళ్ళంతా కూడా భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి సాయి మందిరాల్లో సాయిబాబాకి విశేషమైన పూజలు అన్ని కూడా చేస్తున్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని అనేకమైన సేవా కార్యక్రమాలు విశాఖపట్నంలో ఉన్న అన్ని సాయి మందిరాల్లోని కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, హెచ్ఎం టీవీ, విశాఖపట్నం.